దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును మీరు శ్రద్ధగా వాక్యమును వింటూ శ్రద్ధగా ప్రతిసారి ఈ ఎపిసోడ్ని చూస్తూ మరి అనేక కార్యక్రమాలు మీ పట్ల దేవుడు జరిగిస్తూ మీరు బలపడుతున్నందుకే ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. మీరు బాగున్నారా? బాగుండాలని నేను నమ్ముతున్నాను. దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవునికి భయపడి మనం జీవించినప్పుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. ఈ లోకపు మనుషులకు భయపడడం కాదు, కానీ ఆయనకు భయపడి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మార్గంలో నడవాలని, ఆయన కోసం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను ఎందుకు బ్రతకనిచ్చాడు తెలుసా? ఈ దినాన్ని ఆయన కొరకు ఉండాలని, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలని, ఆయనతో నువ్వు ఉండాలని, నీ కుటుంబం అంతా రక్షించబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పరలోకమే శాశ్వతం కాబట్టి ఆ పరలోకంలో తప్పకుండా నేను ఉంటాను, ఆ పరలోకంలో నిత్య నివాసంలో నేను ఉంటానని విశ్వాసంలో నేను బలపడుతూ ఉంటాను. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు అన్నాడు, అల్పకాల పాప భోగ శ్రమలు ఇవన్నీ మనకి, కానీ కొద్దిగా పరలోకం శాశ్వతమైనది. ఆ పరలోకంలో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఉండాలని, నీ కుటుంబం అంతా ఎత్తబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ వాక్యాలన్నీ ప్రతి ఒక్కరూ టీవీలో మాట్లాడుతున్నారు, టీవీలో ప్రసంగిస్తున్నారు, టీవీలో ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకొరకంటే నువ్వు రక్షించబడాలని బిడ్డ. అధైర్యపడిపోవద్దు, ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. వెనుక చూస్తే మనకి తెలుసు, ఫరో సైన్యం వెనకాల ఫరోలు తరుముతూ ఉన్నారు, ఇశ్రాయేల్ జనాంగం వెళుతూ ఉన్నారు. ముందుట ఎర్ర సముద్రం. ఎంత కష్టమైంది. ఈ లోకంలో కూడా అంతే, మనకెప్పుడు శ్రమలే, వెనుక శ్రమలే, ముందు ఈ వెనుక గొయ్యి అన్నట్టు ఉంటుంది. కానీ భయపడద్దు, కానీ మనల్ని నడిపించేవాడు, మనల్ని ఆశ్చర్య కార్యాల ద్వారా అద్భుతాలు జరిగించేవాడు. అందుకండి ఊరక్క నిల్చుండి చూడు అన్నాడు మోషేతో. భయపడిపోయారు, నీళ్ళని చూసుకున్నారు, భయపడిపోయారు. అయ్యి బాబా ఎట్లా ఈ మోషే మమ్మల్ని తీసుకొచ్చాడు. వెనక చూస్తే ఫరో సైన్యము, ముందట ఎర్ర సముద్రము, నీళ్లు. ఈ నీళ్ళని ఎట్లా మేము ఈదాలి, ఇటు తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి పట్టుకొచ్చావా అన్నారు. కానీ భయపడలేదు, ఊరక నిల్చుండి చూడన్నారు. ఆ రాత్రి కలుగు చేశాడు దేవుడు. ఆ రాత్రిలో మరి ఆ పాయలుగా సముద్రాన్ని పాయలుగా చేసేసాడు. ఎంత గొప్ప దేవుడు. వారికి మరి వెనుకని చీకటి కలుగు చేశాడు దేవుడు. ఎంత గొప్ప నిద్రలో దేవుడు ఆ రాత్రి అంతా అన్నాడు పెను గాలుల చేత మరి సముద్రాన్ని పాయలుగా చేశాడు. వాళ్ళు ఉదయం చూస్తాడు కల్లా 6 నెలల సంతోషంతో వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత గొప్పడో దేవుడు తెలుసా? నా ప్రియ బిడ్డ, మనకి చీకట్లో అన్ని శ్రమలే, బాధలే, ఈ బ్రతకంతా చీకటిగా ఉన్నది అనుకుంటావు. చీకటి ఎన్నడూ ఉండదు. వెలుగును కూడా ఇస్తాడు, ధైర్యాన్ని కూడా ఇస్తాడు. శత్రువులు నీళ్ళల్లో ముంచేదాకా పట్టుకొచ్చాడు, ఆ సముద్రం లోపల దాకా తీసుకొచ్చాడు, శత్రువులు ముంచేశాడు. 6 నెలలు నడిపించాడు ఇశ్రాయేలు జనాంగం. నిన్ను నడిపించలేడా? వాళ్ళని నడిపించిన దేవుడు నిన్ను నడిపించలేడా? నీ కష్టాలను పోగొట్టలేడా? ఎప్పటికీ చీకటే ఉన్నది అనుకుంటున్నావా? వెలుతురు కూడా ఉన్నది. ఎప్పుడు వర్షాలే అనుకుంటున్నావా? ఎప్పుడు ఉరుములే ఉన్నాయి అనుకుంటున్నావా? ఎప్పుడు ఈ సమస్యలతో కొట్టుమిట్లు ఆడిపోతున్నాను, ఈ అనారోగ్యంతో బాధపడిపోతున్నాను, నాకు విడుదల లేదా అని అనుకుంటున్నాను. నా బిడ్డ, తప్పకుండా దేవుడు నీకు విడుదల ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా. వణకాలి మనం, ఆయన భయపడాలి. దేవుడు ఉన్నాడని విశ్వాసంతో నమ్మకంతో ఆయన యందు మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 57వ వచనం, నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువరు, పాపం చేయి వారందరూ నీకు అసహ్యులు. చూసారా, దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు. చెడుతనము నీ యొద్ద చోటు లేదు. డాంబికులు, గర్వం. కొంతమందికి అబ్బా నేను చాలా భక్తితో ఉన్నానంటారు. ఉటిదే భక్తి అంతా శూన్యం. భక్తి ఉండదు. దేవుడంటే భయం లేదు. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం లేదు. దేవుడు నన్ను చూస్తున్నాడా, నేను చేసే పనులు చూస్తున్నాడా అనుకుంటున్నారు.
కానీ తప్పకుండా ఆయన చూస్తాడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. అందుకే అంటున్నాడు, నిలువరు పాపం చేయి వారందరినీ కసేలు, అబద్ధంలాడు వారిని నీవు నశింప చేయదు, కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. చూసారా, దేవునికి అసహ్యం, చెడుతనం చేయొద్దు, దుష్టత్వం వద్దు, డాంబికుల సన్నిధి నిలబరు, పాపం చేయి వారందరూ అసహ్యం అంటున్నాడు ఆయనకు. కానీ కపటము చూపి నరహత్య జరిగించి వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించుదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదునని దావీదు భక్తుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనంలో, నన్ను వెతికని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, నేనున్నాను, ఎందుకు భయపడతావు బిడ్డ, నీకెందుకు శ్రమ వచ్చిందని భయపడతావా? నేను ఇందాక చెప్పాను, ఇశ్రాయేలు జనాంగం ముందట ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము, ముందట నీళ్లు, ఎలా దాటి వెళ్తామనుకున్నారు. ఆ రాత్రంతా బలమైన గాలితో సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఒడ్డుకు చేర్చిన దేవుడు నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. దేవుడు తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన ఎందుకు భయభక్తులు కలగను. అందుకే అన్నాడు, పేరు పెట్టబడిన జనంతో చెప్పుచున్నాను, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. నా భయం లేక నాకు నిత్యము కోపం కలుగ చేస్తున్నారు. ఆయన భయం లేకుండా మనం కోపం కలుగ చేస్తున్నామేమో, నిత్యం కోపం. ఆయన కోపించే దేవుడు కాదు, కృప చూపే దేవుడు, జాలిపడే దేవుడు, కన్న వాత్సల్యత గల దేవుడు. నా బిడ్డలారా రండి అని చేతులు చాపుతున్నాడు, దినమెల్లా చేతులు చాపుతున్నాడు. ఆయన గాయపైన హస్తం నీపైకి ఉంచుతున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా. అందుకే నా చేతులు చాపుచున్నాను, నా భయం లేక నాకు నిత్యము కోపం కలుగ చేస్తున్నారు. వారు సమాధుల్లో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచున్నారు. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా నుండము, నీకంటే పరిశుద్ధులమని చెప్పదు. కొంతమంది అంతే, మేము చాలా పరిశుద్ధులు, మేము చాలా అదండి, మాకు తెలుసండి, మేము చెప్పగలమండి అనుకుంటున్నారేమో. ఒక్కసారి ఆయన అంటున్నాడు, దినమెల్లా చేతులు చాపుతున్నాను, నా భయం లేక నాకు కోపం పుట్టిస్తున్నారు, అందుకే నాకు చాలా కోపం ఉన్నదంట. కానీ ప్రేమగల దేవుడండి, మన కొరకు మరణించిన దేవుడు, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్న దేవుడు. ఆయన రక్తం ఇచ్చాడు. ఎందుకో తెలుసా, ఆయనతో నిన్ను నన్ను కూర్చుండి పెట్టాలని ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతీకారము చేయక మౌనముగా నుండి నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారం కొలిచిపోయేది. మనం పాపం చేస్తే ఆ పాపాన్ని తగ్గినట్టు మనం కొలిచిపోస్తాడట, ఆయన ఒళ్ళో కొలిచిపోస్తాడట. ఇంకేమన్నాడు, కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో, దుష్టుడు గర్వించి దీన్ని వడిగా తరుముచున్నారు, వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకొందరు. నువ్వు మోసం చేస్తావా, అందుకని దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏది విత్తినో ఆ పంట కోసుకుంటానన్నాడు. కాబట్టి మనము ఏది విత్తుకుంటున్నామో, వేప చెట్టు విత్తుకుంటే వేప పంట కోసుకుంటాం, మామిడి పండు విత్తే మామిడి పంట కోసుకుంటాం. అందుకన్నాడు, ఏది విత్తుతో అది పంట కోసుకుంటాం. మనం పాపం విత్తే పాపాన్ని కోసుకుంటాము, మంచి విత్తితే మంచి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే అన్నాడు 10వ అధ్యాయము 4వ వచనంలో కీర్తనల గ్రంథం, దుష్టుల పౌరెక్కి యెహోవా విచారణ చేయడానికి కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు, వారెల్లప్పుడు భయం మానుకొని ప్రవర్తింతురు. దేవుడు చూచుచున్నాడన్న భయం లేదు. నిజమే, దినాల్లో దేవుడు చూస్తున్నాడనే భయమే లేదు. విచ్చలవిడైపోయారు. గుడుల్లో అయితే మరీ భయం లేకుండా తయారయ్యారు. దేవుడు చూస్తున్నాడు బాబోయ్ అని ఎప్పుడైతే మనం భయపడతామో దేవుడు మనతో ఉంటాడు. దేవుడు కాదు. అందుకే కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన నరులను కన్లారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. 94వ కీర్తన 5వ వచనంలో, యెహోవా చూచట్లేదు, యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకొని యెహోవా నీ ప్రజలను నలగొట్టుచున్నారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు కానీ అసహ్యములను అవిధేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులేండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చూసారా, అన్నీ మాకు తెలుసండి, మాకేం చెప్పొద్దండి అంటారు. కానీ ప్రభువు అన్నాడు, ఈ దినాన్న ప్రిబిడ నువ్వు ఎలాగున్నావో మార్చుకోమంటున్నాడు, భయం కలిగి జీవించమంటున్నాడు. హబక్కుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచు వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గాంతులు వేయించున్నాడు.
ఈ దినాల్లో సాతానుడు అలాగా వాళ్ళు లాగుతున్నాడు. ఈ లోకమంతా ఆశ చూపిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. వాడు టీవీలు, సెల్ ఫోన్లు, వాట్సాప్లు ఇవన్నీ చూపిస్తున్నాడు. దేవుని భయం లేకుండా చూస్తున్నాడు. ఏమున్నదిలే, దేవుడు నన్ను చూస్తున్నాడా, నేను చేసే క్రియలు ఏమన్నా తెలుసా ఆయనకు, నేను చీకట్లా జరిగిస్తున్నాను, ఎవ్వరు చుట్టలేరు అనుకుంటున్నారు. కానీ దేవుడు చీకట్లో జరిగించే ప్రతిదీ వెలుగులోనికి తీసుకొస్తానన్నాడు. మన దేవుడు గొప్పవాడమ్మా, అన్యాయస్తుడు కాడు. ఒక నీతిమంతులను ఆయన కాపాడుతాడు, యథార్థవంతులను ఆయన కాపాడుతాడు. ఆయన కాపాడే దేవుడు కునికడు, నిద్రపోడు. ఆయనందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడన్నాడు. కాబట్టి మనం అనుకుంటున్నాం, చెవులను కలగచేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని 94వ కీర్తన 13వ వచనంలో, భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగచేస్తాడు. మన దేవుడు కష్టాలు తొలగి చేస్తాడు, నెమ్మదిస్తాడు. ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యముని విడనాడు వాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరిగించును. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణం శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారనని నేను అనుకొనిగా యెహోవా నీ కృప చేత నన్ను బలపరచినది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేసినది. యెహోవా నాకు ఎత్తైన కోట. 94వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం. దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటాం, అందుకే మీరు నాకు భయపడరా, భయపడే వాళ్ళందరికీ దేవుడు అద్భుతాలు జరిగిస్తానంటున్నాడు. కాబట్టి మనం భయపడాలి. ఏలి కుటుంబం భయపడలేదు, మరి ఏ రీతిగా అయిపోయిందో మనకు తెలుసు. మరి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 25 వరకు చూస్తే, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడిన, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయించున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయనన్ను. అయితే యెహోవా వారిని చంపదలచండి. ఏలి కుమారులు మనకు తెలుసు, మీరు అధ్యాయం అంతా చదవండి. ఎంత భయంకరమైన, ఎలా చేశారు, ఆయన మందిరంలో ఎలా చేశారు, బలి అర్పించేటప్పుడు ఎలా తీసుకున్నారు, ఏం చేశారు, అంత వివరంగా రాసిపడి ఉంది. కానీ అందుకని ముందర చేసిన కార్యాలు, చెడ్డ కార్యాలు నాకు వినపడినాయని ఏలి అంటున్నాడు తన కుమారులతో. ఇంకా దేవుడు చూడండి, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను, దేవుడు విమర్శ చేయను గాని అన్నాడు. అయితే యెహోవా వారిని చంపదలిచిండను గనుక వారు తమ తండ్రి యొక్క మొరని వినకపోయిరి. నీ ఇంటి ముసలివాడు ఒకడునూ లేకపోవును. కావున 31వ వచనంలో అంటున్నాడు, కావున యెహోవాకు ఏదనగా, నన్ను గనపరచి వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించి వారు తృణీకరమందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును, నీ పితరుల ఇంట బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒక్కడునూ లేకపోవును. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయములోగా నివాస స్థలమునకు అపాయం కలుగుగా నువ్వు చూతు. ఎన్నటికి నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠముల వద్ద ఎవడు ఉండకుండా నేను అందరినీ నశింప చేయక విడిచివాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకు, నీ దుఃఖం చేత క్షయమైనట్లు సాధనమగును. నీ సంతానపు వారందరూ వయోకాలమందు మరణమవుదురు అన్నట్టు. చూసారా, నీ 2 కుమారులైన ఒఫ్నీకిని ఫినెస్కును సంభవించిన నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉన్నాను. ఒక్కనాటి ఎందే వారిద్దరూ మరణమవుదురని ఏలితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుమారుని గద్దించలేదు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని గద్దించలేదు. కాబట్టి చూసారా, భయం లేకుండా అయిపోయింది. ఈ దినాల్లో తండ్రి భయం ఉన్నట్టు చెప్పిన బిడ్డలు వింటలేరు. అందుకే అంటున్నాడు 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, తన కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగింపలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేస్తున్నాను. చూసారా, ఏలి కుమారులు భ్రష్టత్వానికి అయిపోయారు. మొత్తం కుమారులు కాదు, 2 కుమారులు. తండ్రి రీతిగా ఏలి ప్రవక్త, గొప్ప ప్రవక్త, కానీ బిడ్డల విషయంలో ఆ రీతిగా అయిపోయాడు. మనకు తెలుసు, ఆదాము కుటుంబం కూడా చెడిపోయింది. దేవుని భయం ఉన్నదని లేకుండా అయిపోయారు. అందుకే శపించాడు. ప్రయాసంతో నువ్వు ఆయన స్త్రీతో అన్నాడు,
ఆదికాండ 3వ అధ్యాయం 16వ వచనం 19 నుంచి చూస్తే మనము ఆయన ఆ స్త్రీతో నీ ప్రయాసముని నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఏలునని చెప్పను. 17వ వచనంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడింది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించును. పొలంలోని పంటలు తిందువు, నువ్వు నేలకు చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు, ఏలేనిగా నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని శపించాడు. దేవుని మాట వినలేదు, తినద్దన్నది తిన్నాడు, తిన్నందుకు చూసారా శపించాడు. మనం అలాంటి శపింపుడు దాంట్లో మనం ఉండద్దు బిడ్డ. దేవుని ఎంత భయం కలుగుండా ఆయన మాట వినాలి, ఆయన ఉన్నాడని వణకాలి. ఎప్పుడైతే వణుకుతావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. మరి మనకి తెలుసు రాహాబు వేష విషయంలో కూడా మనకు తెలుసు. రాహాబు దేవునికి భయం కలిగి జీవించింది మనకు తెలుసు. రాహాబు గురించి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనములు, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే, మీ ఎదుటెట్టి మనుషులకైనా ధైర్యం ఏ మాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండను వారు కలిగి ఉన్న వారు అందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి. మనకు తెలుసు రాహాబు వేశ్య అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలను చేర్చుకున్నది. ఆయన అంటే భయం అనుకున్నది. ఎందుకంటే యెహోవా పైన ఆకాశం అందును కింది భూమి అందును దేవుడే, మీ ఎదుటెట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. ఆమె సాక్ష్యం ఇస్తుంది. వస్తున్నందుకు అంటున్నాడు 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆ వేగులు వారు పండుకొనక పుంప ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారు తెట్లని యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ ధైర్యం చెడునని నేను ఎరుగుదునన్నది. వేష అయినప్పటికీ దేవుడు అంటే భయం ఉన్నదని, ఇక్కడ దేశ నివాసులందరూ భయపడిపోతున్నారని ఆమె గ్రహించింది. అందుకే ఆ వేగులు వారితో అంటుంది, నేను ఎరుగుదును, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగారిపోచేసినో, యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన ఫినెసుకును ఓగుకునకు మీరు ఏమి చేసిత్రో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. అంత గొప్ప దేవుడు, జీవము గల దేవుడు, రోషం గల దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడని రాహాబు వేశ్య అయినప్పటికీ విన్నది, భయపడ్డది, దేవునికి భయపడ్డది. నా ప్రియబిడ్డ, భయపడుతున్నావా దేవునికి? ఆయన రోషం గల దేవుడు, ఆయన కృప చూపే దేవుడు, జాలిగల దేవుడు. కానీ ఊరికే పాపాలు చేస్తుండి దేవునికి భయం లేకుండా జీవిస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు ఆయన. కానీ చూడు దేవుని ఎంత భయం కలిగింది. అందుకే 6వ అధ్యాయం 25వ వచనంలో, రాహాబును వేసి ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండని గనుక అతడు ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించింది. హల్లెలూయా, హల్లెలూయా. తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. ఇంటి వారిని ప్రతి వారిని భయం కలిగి ఉంది. అయ్య బాబాయ్ వాళ్ళ దేవుడు అంటే విని మా గుండెలు కరిగిపోతున్నాయి, మా గుండెలు అదిరిపోతున్నాయి. జీవం గల దేవుడు అని నీకున్నదా? భయం ఉన్నదా? నా దేవుడు జీవం గల దేవుడు, అమ్మో నేను చేస్తున్న ప్రతి రహస్య పాపాలు ఆయన చూస్తున్నాడని భయం ఉన్నదా? ఈ దినాల్లో భయం లేకుండా పోతున్నారు. నా ప్రియబిడ్డ భయం కలిగి ఉండాలి. ఇక చూడు రాహాబు వేశ్య అయినప్పటికీ తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. నువ్వు రక్షించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏలి గొప్ప ప్రవక్త, కానీ బిడ్డలు కుటుంబం అంతా నాశనం అయిపోయింది. భయం లేకుండా జీవించారు. ఏలి భయం కలిగిన వాడే, కానీ తనకు బిడ్డలు మాత్రము భయం లేకుండాన్నారు. నీ బిడ్డలు ఎలాగున్నారో ఒక్కసారి చూసుకో. నీ బిడ్డలు దేవుని భయం కలిగి జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. రాహాబు వేశ్య అయితే భయం కలిగింది. అందుకే అంటాడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, అటువలనే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారి వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా ఉండు. పాపం చేస్తున్నావండి, పాపంలో ఇంక ఉండిపోవద్దు. పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకుంటే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నీ పట్ల జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు.
అందుకే అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో, విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. హల్లెలూయా. నువ్వు నశించపోకుంటుండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అవిధేయులతో, దుర్మార్గులతో ఇవన్నీ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నువ్వు నిలబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన యందు భయభక్తులు కలగాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇది నన్న ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు, దేవుని యందు భయం కలిగి ఆయన ఉన్నాడని నువ్వెప్పుడైతే జీవిస్తావు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. అందుకే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం, అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించాను. హల్లెలూయా. బోయజుకు తల్లిగా ఉంది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డది రాహాబు వేశ్య. నూతన వంశంకి పరివర్తనం చెందిపోయింది. అబ్బో దేవుడున్నాడు అన్నాడు. మరి మనకు తెలుసు సల్మాన్ అనే వ్యక్తికి పెళ్లి చేయబడి మరి క్రీస్తు వంశావళిలో నిలబడ్డది. నువ్వు నిలబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన వంశావళిలో కాదు, పరలోక రాజ్యంలో ఆయనతో కూర్చుండాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ వాక్యం ఏంటున్నా, నా ప్రియబిడ్డ ఎలాగున్నామా? అందుకే అన్నాడు మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో అన్నాడు, నేను పాపులనే పిలవచ్చి తినిగా నీతిమంతులను పిలవరాలేదు అని వారితో చెప్పాను. కాబట్టి మనం ఎలాగున్నాము? మనం దేవుని మార్గంలో నడుస్తున్నామా? ఏ మార్గంలో మనం చూస్తున్నాం? మరి ఆకాను గురించి మనం తెలుసు మనకి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలు పాపం చేసిన నేను వారితో చేసిన నిబంధన మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారన్నాడు. మనకు తెలుసు యోధా గోత్రానికి చెందినవాడు ఆకాన్. ఆకాన్ ఏం చేశాడు? వద్దు, ఏది తీసుకోవద్దు, శపితమైంది, అగ్నితో కాల్చివేయబడుతుంది అన్నాడు. కానీ ఆకాన్ అలా అనుకున్నాడా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో, హాయి వారు ఎదుట నిలలేకపోయి పారిపోయి 3000 మంది వెళ్ళి గాని గెలవలేకపోయారు. చూసారా? 3000 మంది వెళ్ళారు హాయిని పట్టుకోవాలని, కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. అందుకే మరి ఆకాను శపథం చేయబడిన దానిలో కొంత తీసుకున్న గనుక ఇశ్రాయేలు మీద ఆయన కోపగించుకున్నాడు. 20వ వచనంలో, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి చేనారు, పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసిన దాంతయో ఒప్పుకొని. మనకు తెలుసు ఆకాన్ ఏం చేశాడు? కొంచెం తెచ్చుకోవద్దంటే తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. శబ్దమైనది తీసుకోవద్దన్నాడు, కానీ శబ్దమైనది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం, తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ జరహు కుమారుడైన ఆకాను, ఆ వెండిని, ఆ వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారు కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నితో కాల్చివేసరి, వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసరి ఆకోరు లోయ అని పేరు. బాధలో యెహోవా సన్నిధికి. చూసారా? మనకు తెలుసు కొంచెమే తెచ్చుకున్నాడు, శపింపబడిన తెచ్చుకున్నాడు, భయం లేదు. చెప్పాడు యెహోషువ, తీసుకురావద్దు, ఏది ముట్టుకోకూడదన్నాడు. శబ్దమైంది, కొంచెం తెచ్చుకున్నాడు. తను ఒక్కడే ఉన్నాడా? తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది, అగ్నితో కాల్చబడ్డారు. డేరా, ఎడ్లు, పశువులు అన్నీ. ఒక ఆకాను చేసిన పాపం శబ్దమైనది కొంచెమే తీసుకొచ్చుకున్నాడు, కానీ దేవుని కోపం విరోధంగా నిలబడ్డది. నా ప్రియబిడ్డ రాహాబు వేశ్య అయినప్పటికీ దేవుని కొరకు నిలబడింది. అమ్మో, ఆయనంటే గుండెలు అదిరిపోతున్నాయని భయపడిపోయింది. అందుకే నా కుటుంబాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నది. జ్ఞాపకం చేసుకున్నారు కదా. పట్టణం అంతా కాల్చివేయండి, వారి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు, ఇంటి వారు మొత్తం సమస్తాన్ని. కానీ ఆకానైతే కుటుంబం అంతా సర్వనాశం. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటున్నా నా ప్రియబిడ్డ, నువ్వు ఎలాగున్నావు? అందుకేంటండి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనంలో, నాకు కనబడకుండా రహస్యంగా తాగలవాడెవడైనా కలడా? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, మేలు చేయటం కాదు కీడు చేయటకే నా దృష్టి వారి మీద నిలపడు. ఆయనకు కనపడకుండా దాగాలనుకుంటున్నావేమో నా ప్రియబిడ్డ? ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు? ఆకానులాగున్నావా? వద్దు మనకవి, మన కుటుంబం నశించిపోవద్దు. రాహాబు వేశ్యలాగా మనం కూడా. వేశ్య అంటే పాపమే కాదండి,
నీతిగా బతకాలి. పాపం చేసిందే కానీ దేవుణ్ణి మళ్ళీ ఒప్పుకుంది, దేవుడు అంటే భయపడ్డది. దేవుడు కుటుంబాన్ని అంతటినీ రక్షించాడు. ఇది నన్ను నిన్ను రక్షించాలని, నీ కుటుంబం అంతా రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. రక్షణ ఓడ సిద్ధం చేసుకున్నాడు నోవా. నువ్వు అలాంటి రక్షణ ఓడ సిద్ధం చేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే అన్నాడు కీర్తనల గ్రంథం 34:15 యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొర చెవి యొగ్గి ఉన్నది. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకే యెహోవా సన్నిధి వారికి విరోధకమైనది. అందుకే అంటున్నాడు, నా ప్రియ బిడ్డలారా, నా సన్నిధిని మీరు వణకరా, నా సన్నిధిని మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా అన్నాడు. కాబట్టి నా ప్రియ బిడ్డ, ఈ వాక్యం వింటున్నాను. నా ప్రియ బిడ్డ, తప్పకుండా ఆయన సన్నిధిని వణకండి. ఆయన ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా కార్యాలు జరిగిస్తాడు. నా పట్ల నాకు శ్రమ కలిగిన, బాధ కలిగిన, ఇబ్బందులు కలిగిన, ఏది కలిగిన, నష్టము వాటిల్లినా నేను దేవుని యందు భయం కలిగి జీవిస్తాను. దేవుడు నాతో ఉంటాడు, నా చుట్టూ ఉంటాడు, నా కుటుంబాన్ని రక్షిస్తాడు అని విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే బలపడతావో దేవుడు నీ కుటుంబాన్ని అంతటినీ రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే ఇగో ఏలి కుటుంబం ప్రభువా, గొప్ప దైవజనుడు నాయన, బిడ్డలు పాపం చేశారని మొత్తం శాపం అంతా ఆ కుటుంబానికి వచ్చిందయ్యా. చంపే దళంచినావని బైబిల్లో రాయబడింది, చంపదలచినావని. ప్రభా, ఇగో రాహాబు వేశ్య అయినప్పటికీ నువ్వంటే భయపడ్డదయ్యా నాయన. అద్భుతాలు జరిగించినావు, తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకోగలిగింది, నీ వంశావళిలో నిలబడిందయ్యా. మేము కూడా నీతో నిలబడాలి, నీ రాజ్యానికి వారసులుగా కావాలని నువ్వు ఇష్టపడుతున్నావయ్యా. మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదయ్యా. అయ్యా, ఆ కాను నశించిపోయాడయ్యా, శబ్దమైనది వద్దనంగా తీసుకున్నాడయ్యా, నశించిపోయాడు. ఆదాము అవ్వలు వద్దని చెప్పగా కూడా ప్రభా నాయన సాతానుడు ప్రవేశించి నాయన వారి కుటుంబాన్ని నాశనం చేశాడయ్యా. మా కుటుంబాలు నాశనం కాకుండా ఉండాలంటే నీతో నిత్యం ఉండేటట్లు నువ్వంటే భయం నేర్పించి నీ సన్నిధిని మేము వణికేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, టీవీ దగ్గర కూర్చున్నా, ఏ వేదనతో కూర్చున్నారు, ఏ బాధతో కూర్చున్నారు నాకు తెలియదయ్యా, కానీ నువ్వు చూస్తున్నా దేవుడు. తప్పకుండా వారి పట్ల కార్యము జరిగించయ్యా. వేదనతో, దుఃఖంతో, అవమానంతో, అనారోగ్యంతో, ఎన్నో రోగాలతో ప్రభా సతమతమైపోతున్న మమ్మల్ని నీ దయగల హస్తము, నీ కరుణ గల హస్తము, నీ జాలి గల హస్తం మా పైన ఉంచి నాయన, నీ చూపు మాపై నుంచి నాయన మమ్మల్ని ఖండించమని ప్రార్థిస్తున్నాం. మాకు అన్నీ ఉన్నా కానీ ఏమి లేనట్టయ్యా, నీ ఉంటే మాకు చాలయ్యా. అన్నీ ఉన్నట్లే అయ్యా, మేము అలా బ్రతుకుటకు మాకు నేర్పించమని, వేదనతో ఉన్న వారిని కనికరించి కృప చూపి వారి కష్టాలన్నీ తీర్చిన ఆయన వారి దుఃఖ దినాలు సమాప్తి చేసి అయ్యా నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నువ్వు చేస్తున్నందుకే మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ నాయన ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన లేనిను ప్రభా దయా ప్రణుతి వారిద్దరి కుమార్తెలను దీవించి ఆశీర్వదించి ఇంకా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండుటకు ఈ నాయన ఈ ప్రార్థన శక్తిని వాడుకొనమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ఫోన్ నెంబర్ చేయండి, తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మీరు ఈ వాక్యం ద్వారా బలపడితే తప్పకుండా ఈ ఎపిసోడ్కి సహాయం చేయాలని, అనేక మందికి ప్రయోజనకరంగా మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు చేస్తారు కదా, తప్పకుండా మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు.